మన నగరం యొక్క ప్రతిష్ట పెంచడానికి ఈరోజు షామీర్పేట వరకు మెట్రో, ఈరోజు మేడ్చల్ వరకు మెట్రో ఎక్స్పాన్షన్ కి మనం ప్రతిపాదనలు ఇచ్చినాం. షామీర్పేట మేడ్చల్ కూడా ఈరోజు ఒక నగరం స్థాయిలో విస్తరించినాయి. వీటన్నిటిని మనం అభివృద్ధి చేసుకోవాలంటే సంకల్పం ఉండాలి, ప్రణాళిక ఉండాలి, దాంతోపాటు ప్రయత్నం ఉండాలి. అప్పుడప్పుడు లెక్కలేస్తుంటారు, ఒకటోసారి రెండోసారి మూడోసారి అరాజ్ బారినట్టు ఢిల్లీ పోయిందని. అనుమతులు ఢిల్లీలో ఇచ్చేది ఉంటే ఏడికి పోవాలి నేను? మీ హై రైజ్డ్ పర్మిషన్ కి బెంగళూరు అనుకుంటా ఎయిర్పోర్ట్ అథారిటీ క్లియరెన్స్ ఇవ్వాలంటే, అవునా? ఢిల్లీ అంటే సదరన్ పార్ట్ ఆఫీస్ బెంగళూరులో ఉందా? ఎయిర్పోర్ట్ అథారిటీ క్లియరెన్స్ ఒకవేళ హై రైజ్డ్ పోయినప్పుడు వాటెవర్ ఢిల్లీలో ఉందనుకోండి, అనుమతులు ఇవ్వాల్సింది ఢిల్లీలో ఉంటే మీరు దుబాయ్ పోయి అడగలేరు కదా. మెట్రోకి అనుమతి ఇవ్వాలన్నా, మూసీకి అనుమతి ఇవ్వాలన్నా, ఎలివేటెడ్ కారిడార్స్ కి అనుమతి ఇవ్వాలన్నా, డిఫెన్స్ ల్యాండ్స్ ఇవ్వాలన్నా, లేకపోతే గ్రాంట్ ఇవ్వాలన్నా, లోన్ కి సావరిన్ గ్యారంటీ ఇవ్వాలన్నా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి ఫంక్షన్ చేస్తుంది, ఎక్కడి నుంచి పనిచేస్తుంది? ఢిల్లీ నుంచి. భారత రాజ్యాంగం రాసేటప్పుడే స్టేట్ సబ్జెక్ట్, సెంట్రల్ సబ్జెక్ట్, కాంకరెన్స్ లిస్ట్ అని 3 రకాలుగా పరిపాలనకు వెసులుబాటు ఇచ్చారు. ఒకటి రాష్ట్రమే నిర్ణయాలు తీసుకోవచ్చు, 2 కేంద్రమే తీసుకుంటే లైక్ రైల్వే, లైక్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆర్ అదర్వైజ్ టెలికాం ఇట్లాంటివి ఉంటే, కొన్ని రాష్ట్రం కేంద్రం కలిసి వ్యవసాయము, విద్య ఇట్లాంటివి రాష్ట్రం కేంద్రం కలిసి నిర్ణయాలు తీసుకోండి. మరి వాళ్ళందరినీ కలిసి ప్రయత్నం చేస్తుంటే ఢిల్లీలో మాకు పెద్ద బంగ్లా ఇచ్చిండ్రు ముఖ్యమంత్రికి. ఢిల్లీలో బంగ్లా ఎందుకు ఇచ్చిండ్రు? ఢిల్లీలో వచ్చి 4 రోజులు ఉండి, నెలకు 4 రోజులు ఢిల్లీలో ఉండి అన్ని శాఖల అనుమతులు తీసుకొని పోవడానికి ఢిల్లీలో ముఖ్యమంత్రి గారికి బంగ్లా ఇచ్చిండ్రు. దాన్ని ఫామ్ హౌస్ లాగా వాడుకొని దావతులు చేసుకోనికి ఇయ్యలే. దాన్ని సద్వినియోగం చేస్తున్నా. ఈరోజు కేంద్రం నుంచి నేను తీసుకొచ్చిన అనుమతులు మీరు లిస్టు తీసుకోండి. ఎప్పుడైనా అసెంబ్లీలో లిస్ట్ అంతా పెడతా నేను. గతంలో పాలకులు కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద 1 lakh crores ఆల్మోస్ట్ ఖర్చు పెట్టి దాంట్లో ఒక 70,000 కోట్లు, మీరందరు వ్యాపారంలో ఉన్నారు కాబట్టి మీతో పంచుకుంటున్నా, 12 years టైంకి 11.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో అప్పులు తీసుకొచ్చి, అసలు ఎవరైనా మన సొంత వ్యాపారం అయితే 11.5% ఎట్ ద రేట్ ఆఫ్ 11.5% పర్ యానం మనం అప్పులు తెస్తామా? 12 సంవత్సరాల పరిమితికి లోబడి 3 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు 9 ఏళ్లలో నేను వచ్చిన 20 నెలల 29,000 కోట్లు నేను అప్పు కట్టిన కాళేశ్వరానికి. కాళేశ్వరంలో ₹1 నేను ఖర్చు పెడితే నాకు 42 పైసలు రిటర్న్ వస్తుంది. బీసీ రేషియో, కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తే ₹1 నేను విద్యుత్కు ఇతర ప్రాజెక్ట్ కాస్ట్ కి కాపెక్స్ మీద నేను కట్టే ఇంట్రెస్ట్ లెక్కేస్తే ₹1 నేను పెట్టుబడి పెడితే నాకు 42 పైసలు వస్తుంది. నేను 50 సార్లు పోయి మోడీ గారిని కలిసిన ప్రతిసారి నాకు డెట్ రీస్ట్రక్చర్ కావాలి, నువ్వు దివాలా తీసినోనికి డెట్ రీస్ట్రక్చర్ ఇస్తావు, ఎన్సీఎల్టీ పోయినోనికి డెట్ రీస్ట్రక్చర్ ఇస్తావు, నేను ఆన్ టైం కడతా అంటే నాకు డెట్ రీస్ట్రక్చర్ ఎందుకు ఇవ్వని ప్రధానమంత్రి గారితో 10 సార్లు మాట్లాడి మొన్న 26,000 కోట్ల రూపాయల్ని 35 సంవత్సరాలకు రీస్ట్రక్చర్ చేయించి 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కు నేను ఢిల్లీ నుంచి సాధించి వచ్చిన. దిస్ ఈజ్ వాట్ మై కేపబిలిటీ. That is their capability at the cost of 11.5% interest and 12 years moratorium. Whereas I have requested Prime Minister of India, I have taken permission, they have instructed to financial institutions 26,000 crores first phase లో 35 years కోసము 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కు తగ్గించి ఇచ్చారు. నాకెంత ఆర్థిక వెసులుబాటు వచ్చింది? ఇది నా ఇంటికేం రాదే, రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం. అట్లా 2 లక్షల కోట్ల గురించి నేను అడుగుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని. 35-40 సంవత్సరాల పీరియడ్ కు 7.5% కు తగ్గించండి. నాకు ఇది లయబిలిటీ అయిపోయింది, ఈ లయబిలిటీ నేను మొయ్యలేను, ఇది ప్రజల సొమ్ము, ప్రజలకు అన్యాయం చేస్తే కుదరదు అని డెట్ రీస్ట్రక్చర్ కోసం నేను ప్రయత్నం చేస్తున్నా.